కేంద్రం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ మీద వాణిజ్య పారిశ్రామిక రంగ ప్రముఖులు FTCCIలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్పై FTCCI ప్రతినిధులు విశ్లేషణ చేశారు. బడ్జెట్లో బీహార్కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని, MSME స్టార్టర్లకు ఇచ్చే రుణాల పరిమితిని పెంచాలని FTCCI సభ్యులు సుధీర్ అన్నారు. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న సమయంలో మార్కెటింగ్ తగ్గిందని GST అండ్ కస్టమ్స్ కమిటీ చైర్మన్ మహమ్మద్ ఇర్మాద్ అహ్మద్ అన్నారు. ఇందులో మనకేంటంటే మనకి ఇండస్ట్రీస్కి బెనిఫిట్ చేస్తూ మనకి MSME స్కీమ్ ఉండొచ్చు. MSME స్కీమ్ని ఎలిజిబిలిటీ పెంచారు. దానివల్ల మనకి MSME ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత స్కిల్లింగ్ గురించి కొంచెం ఫోకస్ చేశారు. ఎంప్లాయ్మెంట్ స్కిల్లింగ్, అర్బన్ లివింగ్ గురించి ఫోకస్ చేశారు. సో ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎంప్లాయీ జనరేషన్. ఎడ్యుకేషన్ లోన్ గురించి స్పెసిఫిక్గా ఏది చేంజ్ చేసి బడ్జెట్లో లేదు. అగ్రికల్చర్ సెక్టర్కి మనకు చూస్తే ఒక స్పెసిఫిక్ 100 డిస్ట్రిక్ట్ని స్పెసిఫిక్గా చూసుకుని దాన్ని ప్రాఫిటబుల్ కింద మార్చడానికి అగ్రికల్చర్లో చేశారు. అండ్ వేరియస్ అదర్ ఇనిషియేటివ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఉండొచ్చు, దాని గురించి ఎంకరేజ్మెంట్ అనేది ఈ బడ్జెట్లో ఇచ్చారు. ఇది బడ్జెట్ ఈజ్ యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్ అని నేను చెప్పొచ్చు. మెయిన్ ఈ బడ్జెట్లో మనకి ఏంటంటే ఫ్రీబీస్ లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ మోర్ ఆఫ్ ప్రోగ్రెసింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కాబట్టి దిస్ ఈజ్ ఎ వెల్ ప్రజెంటెడ్ బడ్జెట్. మిడిల్ క్లాస్కి సంబంధించిన బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. స్టేట్స్లో పర్టికులర్గా బీహార్కి ఫోకస్ చేసి కొన్ని స్పెషల్ ప్యాకేజెస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. బీహార్ తప్ప వేరే స్టేట్స్ల పేర్లు తీసుకున్నట్టు కనిపించట్లేదు. మిడిల్ క్లాస్లో లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉండే, పర్టికులర్లీ శాలరీడ్ క్లాస్ నుంచి లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉండే. వాళ్ళ చీఫ్ కంప్లైంట్ ఏముందంటే వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ భారం ఎక్కువ ఉన్నది. కంపారిటివ్లీ బిజినెస్ పర్సన్స్ కంపేర్ చేసుకుంటే బిజినెస్ వాళ్ళు తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు, శాలరీడ్ క్లాస్ ఏమో ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ పేయడం జరుగుతుంది. వాళ్ళ కంప్లైంట్ని ఈ బడ్జెట్లో ఒక మాటలు చెప్పుకోవాలంటే అడ్రస్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 12 లక్షలు పర్ యానం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే ఇది బియాండ్ ఎక్స్పెక్టేషన్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము చాలా వెల్కమ్ చేస్తున్నాము. ఇది పెద్ద రిలీఫ్ వాళ్ళకు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏదైతే అవసరం ఉంటుందో క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా మాత్రానికి ఆ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మొత్తం ఎగ్జంప్షన్ ఇచ్చినట్టు ఈ బడ్జెట్లో వచ్చింది. సో దానివల్ల డ్రగ్స్ కాస్ట్ కూడా తగ్గుతుందని అనుకుంటున్నాము.